ప్రైజ్ ది లార్డ్. ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తమై గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం ధ్యానం చేద్దాము. ప్రార్థన చేసుకుని ఒక వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, యేసు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మేము ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభువా, మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని సర్వసత్యంలో నడిపించండి. మీ వాక్యాన్ని చక్కగా మేము అర్థం చేసుకోగలిగినట్లుగా, మీ వాక్యాన్ని గ్రహించినట్లుగా మాకు సహాయం చేయండి. మీరు మాకు ఏ మాటలైతే తెలియజేస్తున్నారో వాటికి లోబడి మీకు మహిమకరంగా జీవించినట్లుగా మమ్మల్ని బలపరచండి. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికని మనము ధ్యానం చేస్తున్నాము. ఈ యొక్క గలతీలకు రాసిన పత్రిక అంతా కూడా దేవుని యొక్క కృపని మనకి ప్రత్యక్షపరుస్తుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, మన ఎడల ఆయన చూపించినటువంటి కృప ఏ విధమైనటువంటిదో ఈ యొక్క పత్రిక అంతట్లో పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటాం. శరీర సంబంధమైనటువంటి కార్యముల ద్వారా, మనము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యముల ద్వారా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడలేమన్న విషయాన్ని ఈ యొక్క పత్రిక మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే యేసు ప్రభు వారి యందలి విశ్వాసము ద్వారా దేవుడు తన కృపని మనం గ్రహించినట్లుగా ఆయన చేశాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. సో దేవుని కృప ద్వారా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయాన్ని చాలా వివరంగా ఈ పత్రికలో పౌలు గారు తెలియజేయడాన్ని మనం చూసాం. ఈ యొక్క 5-6 అధ్యాయాలు రెండు కూడా ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించినవి అన్నటువంటి విషయాలు నేను తెలియజేశాను. అంటే దేవుడు మనకి ఏ విషయాలైతే తెలియజేశాడో వాటిని మన వ్యక్తిగత జీవితంలో ఈ విధంగా మనం లోబడి జీవించాలన్న విషయాన్ని 5-6 అధ్యాయాల్లో పౌలు గారు తెలియజేయడాన్ని మనం చూసాం. 5వ వచనం చివరిలో మనము శరీర కార్యముల గురించి, ఆత్మ ఫలం గురించినటువంటి వివరాలు నేను మీకు తెలియజేశాను. అయితే ఆత్మానుసారంగా నడుచుకోవడం ద్వారా మనం శరీర కార్యముల వైపు మరలకుండా దేవుని యొక్క ఆత్మను అనుసరించి మనం ముందుకు నడవడానికి అది మనకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని మనం చూసాము. సో ప్రేమ, సంతోషము, సమాధానము, ఈ యొక్క ఆత్మ ఫలము మనం ఫలించేవారుగా, అది న్యాచురల్ గా వచ్చేటువంటి ఫలం. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా ఆత్మ ఫలము ఫలించేవారుగా ఉండాలన్న విషయాన్ని గురించి నేను ఇంతకుముందు ధ్యానంలో మీకు తెలియజేశాను. 6వ అధ్యాయం నుండి మనం గమనించినట్లయితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఇక్కడ ఈ యొక్క వచనంలో పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట, సంఘములో అనేక మంది ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. బలవంతులైనటువంటి వారు, బలహీనులైనటువంటి వారు, ఆత్మ సంబంధంగా ఎదిగి చాలా కాలమైనటువంటి వారు ఉండవచ్చు, కొత్తగా యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారుగా ఉండవచ్చు. అయితే పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. మామూలుగా సాధారణంగా ఒకరు ఏదైనా బలహీనతలో ఉన్నట్లయితే, ఏదైనా పాపంలో ఉన్నట్లయితే అట్టి వారిని చూసి మనం చాలాసార్లు వారిని నిందించేటువంటి వారుగా, వారిని చులకనగా చూసేటువంటి వారుగా అనేకులు ఉండడాన్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, తానును శోధింపబడునేమో అని. మనం ప్రతి ఒక్కరము కూడా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనము కూడా శోధింపబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బలహీనుడైనటువంటి సహోదరుడు లేదా ఎవరైనా ఒక పాపంలో ఉన్నాడన్న విషయం తెలిసిన తర్వాత వారిని సాత్వికముతో ఏం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వారి మీద నింద మోపడం కాదు, వారిని తక్కువ చేసి చూపించడం కాదు, గాని వారిని మంచి దారికి తీసుకొని రావడం కొరకై మనం ప్రయాసపడేవారుగా ఉండాలన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ జూడియైజర్స్ గురించి మనం ఈ యొక్క గ్రంథం అంతా చూసాం. జూడియైజ్ వాళ్ళు చేసే పని, యూదులైనటువంటి వారు, యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు చేస్తున్న పని ఏంటంటే దోషారోపణ చేయడం, ఇతరుల మీద దోషాన్ని మోపడమే వారు పనిగా కలిగిన వారుగా ఉన్నారు. మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, దీనికి లోబడలేదు, దానికి లోబడలేదు, ఈ విధంగా
నింద మోపడమే తప్ప సహాయం చేసేటువంటి ధోరణి వారిలో లేదు. అయితే పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాట, కృపచేత రక్షణ పొందినటువంటి మీరు ఎవరైనా పాపములో ఉన్నప్పుడు వారిని మీరు చూసినప్పుడు మీరు కూడా అలాంటి పాపములో పడిపోయే అవకాశం ఉంది, లేదా మీరు కూడా పడినారేమో అనేటువంటి దృష్టితో మిమ్మల్ని మీరు ఏ విధంగా సరైనటువంటి దారిలోకి తీసుకొని రావడానికి మీరు ప్రయత్నం చేస్తారో, ఆ విధంగానే బలహీనుడైనటువంటి సహోదరుని సరైనటువంటి మార్గంలోకి, దేవుని యొక్క మార్గంలోకి తీసుకొని రావడానికి మీరు పని చేయాలి. సాత్వికమైనటువంటి మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. నేనే గొప్ప వ్యక్తిని, లేదా నేనే చాలా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిని, నేనే పరిశుద్ధుని, లేకపోతే చాలా నీతిమంతుని అని మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడం అన్నటువంటిది కాదు. కానీ నేను కూడా బలహీనుడను, నేను కూడా పడిపోయే అవకాశం ఉంది, కాబట్టి నన్ను నేను సరైన మార్గంలోకి ఏ విధంగా అయితే తీసుకొని వస్తానో ఆ విధంగానే ఇతరుని పట్ల, ఇతరుడు ఆ పరిస్థితిలో ఉన్నాడన్న విషయాన్ని చూసినప్పుడు నేను రెస్పాండ్ అవ్వాల్సినటువంటి విధము ఏంటంటే, వినయమైనటువంటి మనస్సుతో ఆ వ్యక్తిని సరైనటువంటి మార్గంలోకి తీసుకొని రావాలా అన్న విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే అతనిని నిందించడం అన్నటువంటి సరైనది కాదు, అతన్ని సరైన మార్గంలోకి తీసుకొని రావాల్సిన బాధ్యత ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులమైన మనందరి మీద ఉందన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. 2వ వచనంలో, ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తను తానే మోసపరుచుకొనును. ప్రతి వాడును తాను చేయు పనిని కొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను. ఇక్కడ సంఘంలో నేను ఇంతవరకే చెప్పినట్లుగా అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అనేక రకాలైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు, మనకున్నటువంటి ఎబిలిటీస్ ని బట్టి మనం ఎంత చేయగలము ఏమన్నది ఆలోచించడం తప్పు కాదు. కానీ మన ఎబిలిటీస్ కి మించి మనల్ని మనము గొప్ప చేసుకోవడం అన్నటువంటిది సరైనది కాదు. మనము ఎంత చేయగలమో అంతనే మనల్ని మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి తప్ప మన పరిధికి మించి మనల్ని మనం ఎక్కువ చేసుకునేవారుగా ఉండకూడదన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం మన యొక్క పరిస్థితి ఏంటి అన్నది మనల్ని మనం అన్ని విషయాల్లో పరీక్ష చేసుకుంటూ ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనని బట్టియే అతనికి అతిశయ కారణం కలుగును. ఇక్కడ జూడియైజర్స్ చేస్తున్న పని ఏంటంటే, వారు ఇతరుల్ని చూసి ఇతరులతో కంపేర్ చేసుకుని వీళ్ళు చాలా గొప్పవారుగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి, వీరు చాలా నీతిమంతులుగా భక్తిపరులుగా ఉన్నామని తమను తాము ప్రమోట్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ సంఘంలో ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. పౌలు గారు దాన్ని ఖండిస్తూ, మీరు ఆ విధంగా ఉండకూడదు, కృపచేత మీరు రక్షణ పొందారు కాబట్టి మిమ్మల్ని మీరు ఎంత పరిధిలో మీరైతే ఉన్నారో అంతనే ఆలోచన చేసుకోండి తప్ప ఇతరుల్ని చూసి మీరు ఉప్పొంగేటువంటి విధానం సరైనది కాదు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట, ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సంఘంలో ఎక్కువ ఇబ్బందులకు లోనైతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మిగిలినటువంటి వారు అతనికి సహకారం అందజేసేవారుగా, అతనికి సహాయం చేసేవారుగా ఉండాలన్న విషయం దేవుని వాక్యం తెలియజేస్తుంది. సంఘము అనేటువంటి దేవుని యొక్క శరీరము కాబట్టి మనం అందరం కూడా ఒకటి. యేసు ప్రభు యొక్క ఆత్మ కలిగినటువంటి వారము, మనందరిలో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఒక్కడే కాబట్టి మనం అందరము కూడా ఒకటే. కాబట్టి సహోదరుడు ఎవరైనా ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు, భారాన్ని మోస్తున్నటువంటి పరిస్థితున్నప్పుడు అతని ఎడల ప్రేమ కలిగి అతనికి సహాయం చేసే పరిస్థితిలో మిగిలిన వాళ్ళందరూ ఉండాలి, అతని బలపరిచేవారుగా ఉండాలి. అది సంఘము చేయవలసినటువంటి పని అన్నది ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే 5వ వచనంలో ఇంకొక వేరుగా పౌలు గారు మాట్లాడుతున్నారు, ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట 2వ వచనంలో ఒకరి భారములు ఒకరు భరించాలని చెప్తూనే 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ప్రతివాడు తన బరువు తాను భరించుకొనవలెను. ఇక్కడ 2 బరువు అని చెప్పబడుతున్నప్పటికీ కూడా ఈ రెండిటికి వేరు అయినటువంటి అర్థాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. 3వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, ఆ వ్యక్తి మోయలేనటువంటి భారము కలిగినటువంటి వాడుగా ఉన్నప్పుడు అతనికి మిగిలినటువంటి వారు సహకారాన్ని అందజేసేవారుగా, అతని బలపరిచేవారుగా ఉండాలన్నటువంటిది అక్కడ అర్థము. 5వ వచనంకి వచ్చేసరికి తాను మోయగలిగినటువంటి వారం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బ్యాగ్ ని
వీపు మీద వేసుకొని వెళ్తున్నాం అనుకోండి, అది మనం మోయగలిగేటువంటిది. కాబట్టి మనము మోయగలిగేటువంటి లోడ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇతరుల మీద ఆధారపడకుండా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి వారంగా ఉన్నామన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. 6వ వచనం నుండి మనం గమనిస్తే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీర హెచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమగు పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక ఉందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఇక్కడ మనము ఒక అంశాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా పౌలు గారు మనం చూస్తాం. ఇక్కడ పౌలు గారు ఆయా ప్రాంతాలకు వెళ్లి, గలతీ రీజియన్ అయితేనేమి, ఎఫెస్, తర్వాత కొరింథీ, ఈ యొక్క ప్రాంతాలన్నిటికి వెళ్లి పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యెరూషలేములో పేదరికంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకై ఆయా ప్రాంతాల నుండి ఆయన ఆ యొక్క ధనాన్ని సేకరించి తీసుకొని వెళ్లి వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాము. ఆ విధంగా ఆయన సహకారం అందజేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అయితే ఇక్కడ వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. ఇక్కడ గివింగ్ గురించి, క్రిస్టియన్ గివింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ జూడియైజర్స్ అనేటువంటి వాళ్ళు పౌలు గారిని అనేక సందర్భాల్లో వ్యతిరేకిస్తూ ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. పౌలు గారికి సహాయం చేయొద్దని, ఆర్థిక పరంగా కానీ ఇంకా ఏ రకంగా కూడా పౌలు గారికి సహాయం చేయొద్దు, ఆయనకు సహకారం అందజేయొద్దు అని వాళ్ళు పౌలు గారికి వ్యతిరేకంగా అక్కడ బోధ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం అనేది మనం గమనిస్తాం. కాబట్టి దాన్ని పౌలు గారు ఇక్కడ కౌంటర్ చేస్తూ, ఎవరైతే దేవుని వాక్యాన్ని మీకు బోధించేవారుగా ఉన్నారో వారికి మీరు మీ పూర్తి అయినటువంటి సహకారాన్ని, ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని మీరు అందించేవారుగా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆయన అనేక అంశాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. దేవుని వాక్యము పాత నిబంధనలు అయితేనేమి, కొత్త నిబంధనలు అయితేనేమి, క్రిస్టియన్ గివింగ్ అనేటువంటి కాన్సెప్ట్, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఇవ్వడము అనేటువంటి అంశం గురించి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ అదే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అయితే ఇక్కడ ఈ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా, ఈ టెక్స్ట్ అంతా కూడా, ఈ 6 నుండి 10 వచనాల వరకు ఉన్నటువంటి భాగం అంతా కూడా ప్రభు పరిచర్య కొరకు, దేవుని సేవ చేస్తున్నటువంటి బిడ్డల కొరకు, క్రైస్తవులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు ఏ విధంగా సహకారులుగా ఉండాలి, దేవుని పరిచర్యకు ధన సహాయం అయితేనేమి, ఇంకా అనేక రకాలుగా సహాయం చేయడం సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు దేవుని పరిచర్యకు మీరు ఇచ్చేవారుగా ఉన్నట్లయితే దేవుడు కూడా మీకు సహాయాన్ని చేసేవాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజుల్లో దీనికి యొక్క క్రైస్తవ గివింగ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద అనేక రకాలైనటువంటి వ్యతిరేకతలు కొంతమంది తీసుకొని రావడాన్ని మనం గమనిస్తాం. ఎందుకు ఇవ్వాలి, ఈ యొక్క వ్యతిరేకత అనేటువంటిది కొంతమంది తీసుకొని రావడాన్ని మనం గమనిస్తాం. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేసే అంశము, దేవుని పనికి ఇవ్వటం ద్వారా, దేవునికి మనం ఇవ్వటం ద్వారా దేవుడు కూడా మనకి ఇచ్చేవాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం గమనించాలి. అట్లా కాకుండా కేవలము మన వ్యక్తిగతమైనటువంటి అవసరాలకే మనం పూర్తిగా మనకు దేవుడు అనుగ్రహిస్తున్న వాటన్నిటిని మనము స్పెండ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, దేవుని పరిచర్యకు మనం ఏ రకంగా కూడా సహకారం అందజేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయడం అన్నది సరైనటువంటిది కాదు అన్న విషయము దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనం ఏమి విత్తుతామో అది మనం కోసేవారుగా ఉంటాము. దేవునికి మనం ఇచ్చేవారుగా ఉన్నట్లయితే దేవుడు కూడా మన యొక్క అవసరతల విషయంలో, మన పిల్లల భవిష్యత్తు విషయంలో, మన యొక్క భవిష్యత్తు విషయంలో దేవుడు సహకారిగా ఉండి దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని పరిచర్యకి ఏమి ఇవ్వకుండా దేవుడు అన్ని మనకు సహాయం చేసేవాడుగా ఉండాలని కోరుకోవడము సరైనటువంటిది కాదు. మలాకీ గ్రంథంలో కూడా ఈ యొక్క విధమైనటువంటి విషయాన్ని దేవుడు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. మీరు
దేవుని యొక్క మందిరపు నిధిలోనికి తీసుకొని వచ్చినట్లయితే నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను అని దేవుని వాక్యం చెప్పడాన్ని మనం గమనిస్తాం. పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో కూడా, అట్లే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఈ యొక్క క్రిస్టియన్ గివింగ్ గురించినటువంటి విషయాలు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. మనం దేవుడు మనకి ఇస్తున్నటువంటి దాన్ని మనమే సేవ్ చేసుకుంటూ మనకు మాత్రమే ఉపయోగించుకున్నట్లయితే దానివల్ల మనకు వచ్చే రిటర్న్స్ ఎంతో తక్కువైనటువంటివిగా, అల్పముగా ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అయితే దేవుని పరిచర్యకు మనం ఇవ్వటం ద్వారా రెట్టింపు అయినటువంటి, ఎంతో అత్యధికమైనటువంటి లేదా విస్తారమైనటువంటి రిటర్న్స్ దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం గమనించాలి. చాలా మంది దేవుని సేవ చేస్తున్నటువంటి వారు లేదా దేవుని పరిచర్యకి ఇస్తున్నటువంటి వారు దేవుడు వాళ్ళకి తిరిగి ఇస్తున్నటువంటి విధానము వారు చెప్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఈ యొక్క క్రిస్టియన్ గివింగ్ గురించిన విషయాల్ని ఎంతో సీరియస్ గా తీసుకోవాలి అన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని పనికి మనం ఇవ్వటం ద్వారా దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించేవాడుగా, మన పిల్లల తరములకి అది ఎంతో దీవెనకరంగా ఉంటుందన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మన కొరకు మాత్రమే దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువ ఫలితం మనం పొందేవారుగా ఉండము. అదే మనం గమనించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనం దేవుని కొరకు ఎంత ఇచ్చేవారుగా ఉంటామో, అది సమయం కావచ్చు, ధనం కావచ్చు, దానికి తగినట్లుగానే దేవుని నుండి ప్రతిఫలాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయం దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఇందులో ఏ రకమైనటువంటి భేదము లేదన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. కాబట్టి మనం మేలు చేయుట యందు విసుకక ఉందము. మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి అంశం ముఖ్యంగా సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు, తర్వాత దేవుని సేవకులైతేనేమి లేదా సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల విషయంలో సంఘములోని విశ్వాసులు బాధ్యత కలిగిన వారుగా, వారికి సహాయము సహకారం అందజేసేవారుగా ఉండాలన్నటువంటి విషయం దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇతరులకి ఇవ్వాలంటే కూడా మనం ఇవ్వచ్చు, బట్ విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయడం విషయంలో విసుకగా ఉండాలన్న విషయాన్ని దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుడు మనకిచ్చినటువంటి వాటిని మనం ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాం అన్నటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. కేవలము మనము, మన కుటుంబము ఆ పరిధిలోనే మనం ఆలోచన చేసినట్లయితే మనం అంతే ఫలితాన్ని పొందేవారుగా ఉంటాము. దేవుని పరిచర్య కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ఇవ్వటం ద్వారా దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించేవాడుగా, మన పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ, మన అవసరతలకు సంబంధించిన బాధ్యత దేవుడు తీసుకునేవాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను ప్రేమతో తెలియజేస్తుంటున్నాను. 11వ వచనం నుండి మనం గమనిస్తే, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి, శరీరమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. అయితే సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీరమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. మొదటి నుండి కూడా ఈ యొక్క పత్రిక అంతా కూడా జూడియైజర్స్ గురించి, యూదులై ఉండి యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారి గురించిన ప్రస్తావన మనం ఈ యొక్క పత్రిక అంతా చూస్తాం. వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో నేను ఇంతకు ముందే మీకు తెలియజేస్తాను, మీరు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినంత మాత్రాన మీరు రక్షణ పొందలేరు అని తప్పుడు బోధ వాళ్ళు చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని పౌలు గారు గమనించారు. వారు చెప్తున్నటువంటి మాట, మీరు ధర్మశాస్త్రానికి లోబడాలి, ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనలకు మీరు లోబడాలి. ఆ యొక్క లీగలిజం అనేటువంటి కాన్సెప్ట్ ని, సున్నతి ఆచారాన్ని మీరు పాటించినప్పుడు మాత్రమే మీరు రక్షణ పొందేవారుగా ఉంటారని వారు అబద్ధాన్ని బోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మిగిలినటువంటి వ్యక్తుల కంటే కూడా తమను తాము గొప్పవారము అని చెప్పుకుంటూ అతిశయించేటువంటి వారుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. ఇంకోటి, పౌలు గారు
ఈ యొక్క బోధ, ఈ దేవుని యొక్క కృపను గురించిన బోధ చేయడం ద్వారా ఆయన ఎంతో హింసకు లోనైనటువంటి వాడుగా ఉన్నాడు. వేదనలకి, అవమానానికి గురి అయినటువంటి వాడుగా పౌలు గారు ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే కొంతమంది ఆ యొక్క హింసలు తప్పించుకోవడం కొరకై ఈ జూడియైజర్స్ ని వెంబడించేటువంటి వారుగా